ఇక్కడ నేను కేవలం మనిషిగానే ఉన్నాను. నా మనసు ఇంకా నా పాణి దగ్గరే ఉంది. నా పాణి కోసమే ఇంకా ప్రాణంతో ఉన్నాను. అది కాదమ్మా, హలో, ఎవరు? నమస్తే అండి, అలివేల్ని. నమస్తే. ఏమిటి విషయం? జేడీ గారు చెప్పినట్టే బసవ మీద చిన్నమ్మకి అనుమానం కలగడానికి చాలా కష్టపడ్డాను. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసి వాళ్ల మధ్య గొడవలు సృష్టించాను. బసవ మైథిలి మీద లేనిపోనివన్నీ చెప్పి చిన్నమ్మ మనసుని కలుషితం చేశాను. మీరు చెప్పింది చెప్పినట్టుగా చేశాను. మరి నాకిస్తానన్న పొలం క్యాషు ఇస్తే డబ్బు నీ అకౌంట్లో పడుతుంది. కాగితాలు మా లింగడి చేత పంపిస్తాను. నువ్వేం కంగారు పడమాక. అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి, ఉంటాను. మంచిది. నిన్ను డాక్టర్ అమ్మా, ఏమైంది? ఏమైందా? నీ కాపురంలో చిచ్చు పెట్టింది ఈ మహంకాళే. ఏంటి మీరనేది? అవును చిన్నమ్మ, బసవ మీద నీకు అనుమానం రావడం కోసం లేనిపోనివన్నీ చెప్పి నీ మనసును చెడగొట్టింది. లేదు డాక్టర్ అమ్మా, పిన్ని చాలా మంచిది. నా కాపురం నిలబెట్టాలని నాకు సలహా ఇచ్చింది. అదంతా నటన. దాని వెనకాల పెద్ద కుట్రే ఉంది. నిన్ను బసవని వేరు చేయడానికే అది ఇంట్లో కాలు పెట్టింది. మా ఇద్దరిని ఎడదీయాల్సిన అవసరం పిన్నికేంటి డాక్టర్ అమ్మా? ఏంటా? మిమ్మల్ని విడగొడితే దానికి పొలము డబ్బులు ఇస్తారు కాబట్టి. ఎవరు? ఇంకెవరు? ఆ జేడి. వాడు పంపిస్తేనే ఇది ఇక్కడికొచ్చింది. మైథిలికి బసవకి అక్రమ సంబంధం ఉందని నువ్వు నమ్మేలా చేసింది. పిన్ని చేయడం ఏంటి డాక్టర్ అమ్మా? నా కళ్ళతో నేను చూశాను వాళ్ళిద్దరూ గెస్ట్ హౌస్ నుంచి రావడం. వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉన్నారని నీకెవరు చెప్పారు? పిన్ని. దానికెలా తెలిసిందో అడుగు. అవును, నీకెలా తెలుసు పిన్ని వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉన్నారని? చెప్పవే, లేకపోతే చంపేస్తాను. చెప్తాను చెప్తాను. జేడి గారు చెప్పారు. ఇంకేం చెప్పాడో చెప్పు. చిన్నమ్మని గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని చూపించు, అనుమానం ఇంకా బలపడుతుందని చెప్పాడు. దేవుళ్ళంటే నా మొగుడిని నీ మూలంగా అనుమానించాను కదే. నానా మాటలు అన్నాను, ఆయన మనసు బాధ పెట్టాను. నీ మాటలు నమ్మే ఏ పాపం తెలియని మైథిలి కాపురాన్ని రెండు ముక్కలు చేశాను. పాపిస్తుందని
పంపిస్తున్నాను. నీలాంటి దాన్ని బతకనివ్వకూడదే. చావు, చావు. నీలాంటిది బతకకూడదే. నన్ను ఆపుకు డాక్టరమ్మ. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని కాపురాలు కూల్ చేస్తుందో. చావే, చావు. వదిలేసిందమ్మా. ఆగు చిన్నమ్మా. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉండద్దు. వెళ్ళు. ఊరుకొచ్చిన్నమ్మా. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. నీ మనసులో ఉన్న అనుమానం పోయింది. అంతే చాలు. చేసుకున్న బాసలకు జన్మలెన్ని కావాలో, కంటి పాప కలలన్నీ కాలి బూడిదవ్వాలా. పాణి, ఏంటి? హారతి తీసుకో. ఓ, అక్షింతలు తీసుకో. దేనికి? దీవించటానికి. ఎవరిని? నన్నే. తీసుకో పాణి. ఏంట్రా ఇదంతా? దీవించమని చెప్పానా? ఓకే, నువ్వెప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఇలాగే ఉండాలి. పాణి, థ్యాంక్ యూ. ఇవాళ నీకెంతో ఇష్టమైన ఐటమ్స్ అని తయారు చేశాను. దా. ఏం చేసావు? నీకోసం నీకిష్టమని పాయసం చేశాను. ఆగకు. ఇవాళ నా చేత్తో నేనే తినిపిస్తాను. వావ్, సూపర్. ఇంకొంచెం. మై చాలు. ముచ్చటగా 3. ఏంటి పాణి? నా చేత్తో తింటే కడుపే నిండేది, కానీ నీ చేత్తో తింటే మనసు కూడా నిండుతుంది.
మైత్, మన మ్యారేజ్ డే ప్రోగ్రామ్ ఏంటి? ఫస్ట్ గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించాలి. నెక్స్ట్ మంచి రెస్టారెంట్లో లంచ్. తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా. ఆ తర్వాత మంచి మూన్ లైట్ లో డిన్నర్. ఆ తర్వాత పాణి. పెళ్లి రోజును కూడా ఒక ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసే నువ్వు నా లైఫ్ పార్ట్నర్ కావడం ఐఎమ్ సో హ్యాపీ. మీటూ పాణి, నన్నింత ప్రేమించే నువ్వు నా లైఫ్ పార్ట్నర్ కావటం పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యం. లైఫ్లో ఈ చెయ్యి ఎప్పటికీ వదలను. నీలో నేను, నాలో నువ్వులా మన చేతులు ఎప్పుడూ ఇలాగే మనలాగే కలిసి ఉండాలి. ఎప్పటికీ విడిపోకూడదు. ఎన్ని మాటలు చెప్పావు పాణి. ఏమైందా ప్రేమంతా? నీకు ద్రోహం చేస్తానని ఎలా అనుకున్నావు? నా చెయ్యి వదలనని ప్రమాణం చేశావు. కానీ నిర్దాక్షిణ్యంగా వదిలేశావు. ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిని అందుకోవాలనే చూస్తుంది పాణి. మనసు ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది పాణి. మళ్ళీ మనం ఎప్పుడు ఒకటవుతాం. పాణి, ఈ బొమ్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది నువ్వు, ఇది నేను. ఈ బొమ్మల్లో లాగే మనమెప్పుడూ కలిసే ఉంటాం. ఇది చూసినప్పుడల్లా నేనే గుర్తుకు రావాలి. అందుకే నేను నీకోసం తీసుకొచ్చాను. నువ్వనేది ఎప్పుడూ నేనుగా ఉండాలి, నేననేది ఎల్లప్పుడూ నువ్వుగానే ఉండాలి. ఉంటావు కదా? భూషణం కలిశాడు దుర్గా. భూషణం అంటే
పంటేయడానికి మనకు అప్పిచ్చిన ఆయన కదూ? అవును. ఏందంట? ఏముంటాది, మనం తీసుకున్న అప్పు గురించి ఎప్పుడు కడతారు అని అడిగాడు. ఎంతయ్యా? 10 లక్షలు. ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే కష్టమే కదయ్యా. కష్టమే, కాని తప్పదు. సంవత్సరం పూర్తయితా ఉండాది. కట్టకపోతే నలుగురిలో పట్టుకుని అడుగుతాడు, పరువు పోతాది. ఇప్పుడెట్టా అయ్యా? అదే ఆలోచిస్తా ఉండాను. తల తాకట్టు పెట్టైనా సరే తీర్చాలి. పోనీ బయట అన్నయ్యన అడక్కపోయావా? అడిగాను దుర్గా. అన్ని చోట్ల ప్రయత్నం చేశాను. అందరూ పెట్టుబడి పెట్టి కూర్చున్నారు. ఎవరి దగ్గరుంటాయి చెప్పు? త్వరలో బ్యాంకు లోను కూడా కట్టాలి. అటు బ్యాంకు లోను, ఇటు భూషణం అప్పు. ఏం చేయాలో తెలియడం లేదు. అయ్యా, పోనీ మన పొలంలో కాస్త అమ్మేద్దామా? వద్దు దుర్గా, మనకు మిగిలింది ఆ పొలం ఒక్కటే. పిల్లలకు కూడా ఏమి లేకుండా పోతాది. మరిప్పుడేం చేద్దామయ్యా? ఏదో ఒకటి చెయ్యాలి. తప్పదు. నా తంటాలు నేను పడతాను. భావనవాడు కావాలంటే అత్తయ్య మావయ్యలను మంచి చేసుకోవాలి. ఇదే మంచి అవకాశం. అత్తయ్య, ఏందమ్మా, కాఫీ కావాలనా? 5 నిమిషాలాగు పంపిస్తాను. కాఫీ కోసం కాదత్తయ్య, మరి మీతో మాట్లాడాలి. చెప్పు. ఏదైనా డబ్బు అవసరమైతే నన్ను అడగచ్చు కదా. నాకు తెలుసత్తయ్య, మీరు నన్ను అడగరు. అందుకే నేనే తీసుకొచ్చాను. తీసుకోండి అత్తయ్య. ఏందివి? నగలు నావే. ఇందాక మావే మీతో మాట్లాడడం విన్నాను. ఇవి చాలకపోతే చెప్పండి, బ్యాంకులో డబ్బుంది, అవి కూడా మీకే ఇచ్చేస్తాను. మీరు ఏ ఇబ్బంది పడకూడదు అత్తయ్య. ఏంటి, మొత్తం ఇచ్చేస్తావా? జే, బామ్మ ముందు అత్తయ్య ఇలా ప్రశాంతంగా ఉండడం నీకిష్టం లేదా? నా డబ్బు, నా నగలు నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను. అడగడానికి అమ్మమ్మెవరు? కీర్తి, ఇప్పుడు నువ్విలాగే అంటావు. ఈ విషయం బామ్మకి తెలిస్తే చిన్నపిల్ల ఏదో తెలియకిస్తే తీసుకోవడమేనా అని అందర్నీ తిడుతుంది. ఇంటిని అసెంబ్లీ చేస్తుంది. లేని గొడవల్ని ఎందుకు క్రియేట్ చేస్తావు కీర్తి? నీ కన్సర్న్ కి చాలా థ్యాంక్స్. ఈ నగలేమీ అవసరం లేదు, నువ్వే తీసుకెళ్ళు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నీకేం సంబంధం? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం. నువ్వు కాస్త నోరు మూసుకొనుంటే మంచిది. ఏ, నా నగలు మా అత్తకి ఇవ్వకూడదా? అదేదో పెద్ద నేరంలా మాట్లాడుతున్నా. కీర్తి, నేనన్న దాంట్లో తప్పే ఉంది. ఈ ఇంట్లో పెరిగి పెద్దదానివయ్యావు. ఏనాడన్నా నీ వాళ్ల కష్ట సుఖాలు పంచుకున్నావా? ఈ ఇంటి సమస్యల్ని నీ సమస్యలుగా ఫీల్ అయ్యావా? అసలు ఎప్పుడైనా ఈ ఇంటి మనిషిగా ప్రవర్తించావా? ఏమీ పట్టనట్టు ఏదో పరాయిదాన్లాగా పలకరించేదాన్ని. నీ బావతో గాని ప్రియతో గాని కనీసం ఒక్కరోజైనా మంచిగా మాట్లాడావా? చేదరించుకోవడం, చులకనగా మాట్లాడడం. కనీసం
నిన్నొక సొంత కూతురు కంటే ఎక్కువగా చూసి ఇంత దాన్ని చేసిన అత్తయ్యని మామయ్యని ఏ రోజైనా గౌరవించావా? మరేదైనా ఇచ్చావా? లెక్క చేసావా? లేదే. మరిప్పుడేంటి సడన్ గా అత్తయ్య వాళ్ల మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది? మనుషుల మనస్తత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. అప్పుడంటే ఏదో తెలియనితనం, ఎవరేంటో తెలుసుకోలేని అమాయకత్వం. అందుకే అలా బిహేవ్ చేశాను. బామ్మ మాటలు విని అలా తయారయ్యాను. ఇప్పుడు తెలుసుకున్నాను. అందుకే మీ కష్టం నా కష్టం అనుకుని ఈ నగలిస్తున్నాను. తీసుకోండి అత్తయ్య. చూడు కీర్తి, నీ వాళ్ల గురించి తెలుసుకున్నందుకు సంతోషం. ఆ సంతోషాన్ని ఈ నగలిచ్చి విషాదంగా మార్చుకో. తీసుకెళ్లి లోపల పెట్టు. తీసుకెళ్ళను. ఏం చేస్తావు? నువ్వు ఈ ఇంటి గెస్ట్వి, పర్మనెంట్ నెంబర్లా ఫీల్ అవ్వకు. ఉన్నామా తిన్నామా అన్నట్టుండు, అన్నిట్లో తలదూర్చుకో. అసలు ఏ హక్కుతో ఇంత రెచ్చిపోతున్నావు? నీకు ఏ అధికారం ఉందని నా మీద ఆర్డర్లేస్తున్నావు? ఆ నేలేరా మీ నాన్నని నీ కాకుండా చేసింది. అవును తాతయ్య, ఆ నీల వల్లే నాకు దూరం అయ్యాడు. నేను ఈరోజు నా వాళ్లకు దూరం అయ్యి ఎంత బాధపడుతున్నానో అంతకు అంత నీల రెట్టింపు అనుభవించాలి. నన్ను ఎలా ఒంటరివాణ్ణి చేసిందో ఆ నీలని ఒంటరిదాన్ని చేసి చిత్రవద చేస్తాను.